హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్. ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే, నెక్స్ట్ 10 డేస్లో మీ రిలేషన్షిప్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి, ప్రెసెంట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ 10 డేస్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి, అండ్ యూనివర్స్ ఇచ్చే మెసేజెస్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్గా చూద్దాము. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది. మీరు కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి, అమౌంట్ పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ ఉన్నాయి, 100% వర్క్ అవుతాయి. ఎవరికైనా కావాలని అప్రోచ్ అవ్వచ్చు, దానికి అమౌంట్ అయితే పే చేయాలి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈరోజు మనం రీడింగ్ స్టార్ట్ చేద్దాం. సో ప్రెసెంట్ ఏం జరుగుతుంది మీ రిలేషన్షిప్లో అన్నది చూద్దాం. ఓకే, తర్వాత నెక్స్ట్ 10 డేస్లో వచ్చే చేంజెస్ ఏంటి అన్నది చూద్దాం. అవి పాజిటివ్ చేంజెసా, నెగిటివ్ చేంజెసా, సో మీ పర్సన్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, ఈ రిలేషన్షిప్ ఎక్కడి వరకు వెళ్తుంది, ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం. సో రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది, సో మీ రిలేషన్షిప్ రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది, అండ్ ప్రెసెంట్ ఏం జరుగుతుంది, అండ్ ఫ్యూచర్ 10 డేస్లో ఎలా ఉంటుంది అన్నది కూడా చూద్దాం ఈ రెండు అయిపోయిన తర్వాత. ఓకే, రీసెంట్ పాస్ట్లో అయితే మీ ఇద్దరి మధ్య క్లారిటీ అనేది లేదు ఈ రిలేషన్షిప్లో. 2 ఆఫ్ సోర్ట్స్ అండ్ 7 ఆఫ్ పెంటికల్స్, వెయిటింగ్ గేమ్ కానీ, రిలేషన్షిప్ మ్యారేజ్ వరకు వెళ్తుందా లేదా అన్న క్లారిటీ కానీ, అలాగే ఎవరైతే ఆల్రెడీ మ్యారీడ్ ఉన్నారో సో మీ మధ్య మిస్అండర్స్టాండింగ్స్ కానీ ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి రీసెంట్ పాస్ట్లో. బట్ ఏంటంటే సైలెంట్ ట్రీట్మెంట్, కమ్యూనికేషన్ చాలా చాలా తక్కువ ఉంది మీ ఇద్దరి మధ్య రీసెంట్ పాస్ట్లో. అండ్ 2 ఆఫ్ సోర్ట్స్ క్లారిటీ అన్నది మిస్ అయింది. అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఎస్, ఒక పర్సన్ అయితే చాలా సీరియస్గా ఉన్నారు, బట్ ఒక పర్సన్ అయితే చాలా టైం తీసుకొని రిలేషన్షిప్కి ఎస్ ఆర్ నో చెప్పకుండా చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీలో అయితే ఉన్నారు రీసెంట్ పాస్ట్లో. ప్రెసెంట్ ఏస్ ఆఫ్ వాండ్స్, 8 ఆఫ్ వాండ్స్ అండ్ టెంపరెన్స్ అండర్ ద డెక్, 10 ఆఫ్ కప్స్. బట్ రైట్ నో మీ ఇద్దరు బ్యాక్ అండ్ ఫోర్త్ కమ్యూనికేట్ చేసుకుంటున్నారు, ఖచ్చితంగా కమ్యూనికేషన్ అయితే ఉంది, లేకపోతే వెరీ సూన్ మీరు కమ్యూనికేట్ చేసుకుంటారు. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్, లియో, సాజిటేరియస్ అయి ఉండొచ్చు, ఆర్ క్యాప్రికాన్, వర్గో, టోరస్, ఎర్త్ సైన్ అయి ఉండొచ్చు. ఇక్కడ రీసెంట్గానే మీ ఇద్దరికి ఒక క్లారిటీ వచ్చింది, రీసెంట్గానే మీ రిలేషన్షిప్ని మళ్ళీ రీస్టార్ట్ చేశారు. అండ్ 8 ఆఫ్ వాండ్స్ ఏంటంటే కమ్యూనికేషన్ అండ్ టెంపరెన్స్. సో ఎస్, కమ్యూనికేషన్ అయితే స్టార్ట్ అయింది, బట్ ఇక్కడ పేషెన్సీగా అయితే ఉండాలండి, ఎందుకంటే టెంపరెన్స్. ఎందుకంటే ఇప్పుడే మీ రిలేషన్షిప్ స్టార్ట్ చేశారు, లేదా మళ్ళీ రీస్టార్ట్ అయింది మీ రిలేషన్షిప్. బట్ ఇబ్బందులు రాకుండా ఉండాలి అంటే కొంచెం పేషెన్సీగా అయితే ఉండాలి. మీ ఎమోషన్స్ని కానీ మీ ఫీలింగ్స్ని కానీ బ్యాలెన్స్ చేసుకోవాలి, అది చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ 10 డేస్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి మీ రిలేషన్షిప్లో చూద్దాం. రైట్ నో అయితే ప్రెసెంట్ అయితే బాగానే ఉంది, బట్ కొంచెం ఇక్కడ పేషెన్సీగా ఉంటే సరిపోతుంది, మిగతాదంతా బాగానే ఉంది. బట్ ఫ్యూచర్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి చూద్దాం. సో నెక్స్ట్ 10 డేస్ ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి. నెక్స్ట్ 10 డేస్ అయితే కొంచెం డిస్ప్యూట్స్ అయితే వచ్చే అవకాశం ఉంది, 5 ఆఫ్ వాండ్స్. సో థర్డ్ పార్టీ వల్ల, లేదా మీ రిలేషన్షిప్లో అనవసరంగా వేరే పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల మీ ఇద్దరి మధ్య ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. బట్ అవి పెద్దవైతే కాదు, మీరు దాన్ని ఎలాగా తీసుకుని ఎలా సార్ట్అవుట్ చేసుకుంటారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. బట్ ఇక్కడ కమ్యూనికేషన్ ఉన్నదికి, ఒకవేళ ఎవరిది మిస్టేక్ ఉంటే వాళ్ళు ఫస్ట్ అపాలజీ చెప్పడం మంచిది. ఒకవేళ మీది మిస్టేక్ అయితే మీరు చెప్పడం, లేదా మీ పర్సన్ మిస్టేక్ అయితే మీ పర్సన్ చెప్పడం. బట్
నాకు పెద్దగా ఇబ్బందులు అయితే కనిపించట్లేదు. బట్ ఇక్కడ అన్నెసెసరీ డ్రామా అయితే జరుగుతదనమాట. అంటే ఇలాంటి విషయానికా మనం దెబ్బలాడుకున్నాం, ఇలాంటి విషయానికా డిస్ప్యూట్స్ వచ్చాయి అని తర్వాత అనుకుంటారు. బట్ థర్డ్ పర్సన్‌ని థర్డ్ పార్టీని మీ రిలేషన్‌షిప్‌లోకి ఇన్వాల్వ్ అవ్వనివ్వకండి. అది ఇక్కడ ఒక మెసేజ్. ఇక్కడ మీరు గాని, మీ పర్సన్ గాని పైసిస్, కేన్సర్, స్కార్పియో, వాటర్ సైన్ అయ్యుండొచ్చు. అలాగే ఎవరైతే రీసెంట్‌గా రీస్టార్ట్ చేశారో వాళ్ళ రిలేషన్‌షిప్‌ని, అంటే రీసెంట్‌గా రీయూనియన్ అయినా, రీసెంట్‌గా మీకు రిలేషన్‌షిప్‌లో స్టార్ట్ చేసినా, ప్రెజెంట్ అయితే అది మీరు అనుకున్న విధంగా అయితే అవ్వదు. ఫ్యూచర్‌లో 10 డేస్‌లో కొంచెం ఎక్కువ డిస్ట్రిబ్యూట్స్ రావడం, మనస్పర్ధలు రావడం జరుగుతది. సో, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ మీరు పేషెన్సీగా ఉండాలి. పేషెన్సీగా ఉంటే నెక్స్ట్ 10 డేస్‌లో వచ్చే సిట్యుయేషన్ హ్యాండిల్ చేయగలరు. లేకపోతే ఖచ్చితంగా కొంచెం డ్రామా హ్యాపెన్ అయ్యే అవకాశం ఉంది. లైక్ ఏంటంటే అన్నెసెసరీగా గొడవలు ఆడుకోవడం, లేదా మాట మాట అనుకోవడం అలా అన్నమాట. బట్ అందుకే ఎవరైతే మిస్టేక్ ఉందో వాళ్ళు సారీ చెప్పాలి. చెప్తే మళ్ళీ సిట్యుయేషన్స్ అనేవి నార్మల్ అయిపోతాయి. అలాగే థర్డ్ పర్సన్, థర్డ్ పార్టీని మీ రిలేషన్‌షిప్‌లోకి ఇన్వాల్వ్ అవ్వనివ్వకండి. సో, ఈ నెక్స్ట్ 10 డేస్‌లో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, అలాగే ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు చూద్దాం. సో, నెక్స్ట్ 10 డేస్ మీ పర్సన్ మీ గురించి ఎలా థింక్ చేస్తారు? ఓకే. ఖచ్చితంగా కమ్యూనికేషన్ అయితే ఉంటుంది నెక్స్ట్ 10 డేస్‌లో. తన ఫీలింగ్స్‌ని మీతో ఎక్స్‌ప్రెస్ చేస్తారు. మీ గురించి పాజిటివ్‌గానే థింక్ చేస్తున్నారండి. అండ్ హ్యాంగ్డ్ మ్యాన్, బట్ ఒక స్టక్ ఎనర్జీ అయితే ఉంది. బట్ అది కూడా సార్ట్ ఔట్ అయిపోతుంది. తనకేమన్నా ఇష్యూస్ ఉన్నా, లేదా తను ఏదైనా మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నా అవన్నీ రిజాల్వ్ చేసుకుంటారు. బట్ మీ గురించి అయితే చాలా పాజిటివ్‌గానే ఆలోచిస్తున్నారు. బట్ మీరు ఎక్కువ ఎక్స్‌ప్రెస్ చేయరు మీ ఫీలింగ్స్‌ని అని అయితే ఆలోచిస్తున్నారు. సో, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో, మీరు ఏదైనా ఎక్స్‌ప్రెస్ చేయాలి అనుకుంటే కంప్లీట్‌గా ఎక్స్‌ప్రెస్ చేయండి. ఇక్కడ మీరు గాని, మీ పర్సన్ గాని జెమినీ, లిబ్రా, అక్వేరియస్ అయి ఉండొచ్చు. ఎయిర్ సైన్. సో, తన ఇంటెన్షన్స్ ఎలా ఉంటాయి చూద్దాం మీకు. 7 ఆఫ్ వాండ్స్, 6 ఆఫ్ వాండ్స్ అండ్ 9 ఆఫ్ పెంటికల్స్. ఓకే. సో, ఇంటెన్షన్స్ పాజిటివ్‌గానే ఉన్నాయండి. నెగెటివ్‌గా అయితే ఏమీ లేవు. బట్ మీ పర్సన్ చాలా డామినేటివ్. సో, మీరేదన్నా మీ మాటే నెగ్గాలి అని ఎప్పుడైనా మీరు పంతం పడితే మాత్రం దానికి ఒప్పుకోరు. ఖచ్చితంగా తన మాటే నెగ్గాలి. మోస్ట్‌లీ మీ పర్సన్ మాటే నెగ్గాలి అని అనుకుంటారు. మీ పర్సన్ మిమ్మల్ని కూడా ఒక ఇండిపెండెంట్, అంటే మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. మీకు అని ఒక పాజిటివ్‌గానే ఆలోచిస్తున్నారు. బట్ ఇద్దరికి నెక్ టు నెక్ వచ్చినప్పుడు మాత్రం మీ పర్సనే విన్ అవ్వాలి. తనైతే కాంప్రమైజ్ అవ్వరు. మీ పర్సన్ ఇంటెన్షన్స్ అయితే నెగిటివ్‌గా లేవు గానీ, బట్ డిఫెన్సివ్ ఎనర్జీ అనమాట. సో, త్వరగా తనైతే కాంప్రమైజ్ అవ్వరు. సో, ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు నెక్స్ట్ 10 డేస్‌లోనే చూద్దాం. 3 ఆఫ్ కప్స్, ప్రిన్సెస్ ఆఫ్ సోర్డ్స్. చాలా హానెస్టీగా ఉంటారు. నెక్స్ట్ 10 డేస్‌లో అయితే ఖచ్చితంగా తను ఈ రిలేషన్‌షిప్‌ని ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతారు. సో, మీరు ఏది అడిగినా చేస్తారు. ఖచ్చితంగా తనలో ఒక మెచ్యూరిటీ అయితే ఉంది మీ పర్సన్. మేబీ రైట్ నౌ తను స్లోగా ఈ రిలేషన్‌షిప్‌లో మూవ్ అవుతూ ఉండొచ్చు. బట్ తను చాలా హానెస్ట్‌గా ఉన్నారు. 10 ఆఫ్ పెంటికల్స్ అండ్ 8 ఆఫ్ పెంటికల్స్. ఒకవేళ తనకి మిమ్మల్ని అర్థం చేసుకోవడం కష్టమైతే అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఖచ్చితంగా తను 100% తను ఇవ్వాలి అని అయితే అనుకుంటారు ఈ రిలేషన్‌షిప్‌లో. మీతో హ్యాపీగా టైమ్ స్పెండ్ చేయాలి అని అనుకుంటారు. బట్ ఇక్కడ అగైన్ థర్డ్ పార్టీ. ఒకవేళ థర్డ్ పార్టీ ఉంటే కేర్‌ఫుల్‌గా ఉండండి. థర్డ్ పార్టీని మాత్రం మీ లైఫ్‌లోకి ఇన్వాల్వ్ అవ్వనివ్వకండి. సో, మీ ఫీలింగ్స్ ఏంటి చూద్దాం. నెక్స్ట్ 10 డేస్ మీరు ఎలా ఫీల్ అవుతారు? మీరు చాలా స్ట్రబన్‌గా ఉంటారు. మీకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. మీరు కూడా స్ట్రబన్, మొండి అన్నమాట. అందుకే ఇక్కడ మీ ఇద్దరికి నెక్ టు నెక్ వచ్చినప్పుడు మాత్రం
చాలా కష్టంగా ఉంటుంది. ఆర్గ్యుమెంట్ అంటే తెగదనమాట. ఎవరు నెగ్గుతారు అన్నది. బట్ మోస్ట్‌లీ మీ పర్సనే. మేబీ సమ్ కేసెస్‌లో మీరు కూడా అయ్యుండొచ్చు. బట్ ఎక్కువ డామినేషన్ మీ పర్సనే కనిపిస్తుంది నాకు. బట్ మీరు ఏంటంటే ఈ పర్సనే మీ సోల్‌మేట్ కింద మీరు ఫీల్ అవుతారు. ఈ రిలేషన్‌షిప్‌ని ఎలాగైనా సరే మ్యారేజ్ వరకు తీసుకువెళ్ళాలి అని మీది గట్టి ఇంటెన్షన్. మీ ఫీలింగ్ అయితే అదే ఉంది. ఎందుకంటే 2 ఆఫ్ కప్స్ అండ్ 4 ఆఫ్ వాండ్స్ ఖచ్చితంగా మ్యారేజ్. సో మీరైతే టైమ్ పాస్‌కి అయితే రిలేషన్‌షిప్‌లో లేరు. మీరు ఖచ్చితంగా తిన్ని మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు. ఇక్కడ మీరు గాని, మీ పర్సన్ గాని చారా సెట్స్ అయిన అయ్యుండొచ్చు. సో ఇక్కడ హర్ఫెంట్ కార్డ్ కూడా మ్యారేజ్ రిలేటెడ్ కార్డ్. సో మీరైతే 100% ఫిక్స్ అయిపోయారు తినే మీ పర్సన్ అని. సో మీరైతే తిన గురించి ఆలోచించేటప్పుడు మ్యారేజ్ చేసుకోవాలనే ఉద్దేశంగానే ఆలోచిస్తున్నారు. బట్ ఎవరైతే ఆల్రెడీ మ్యారీడ్ అయ్యారో సో ఏమైనా మీకు ప్రాబ్లమ్స్ ఉన్నా, మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉన్నా అవన్నీ సార్ట్ ఔట్ చేసుకోవాలని అనుకుంటున్నారు. సో ఫర్దర్‌గా ఈ రిలేషన్‌షిప్ నియర్ ఫ్యూచర్ అవుట్‌కమ్ ఎలా ఉంటుందో చూద్దాం. డెత్ కార్డ్, క్వీన్ ఆఫ్ వాండ్స్ అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఒకసారి క్లారిఫై చేద్దాం. సో ఫర్దర్‌గా అయితే కొంచెం కమ్యూనికేషన్ బ్లాకేజెస్ వచ్చే అవకాశం ఉంది. అలాగే కొంచెం ఓవర్ బర్డెన్ ఫీల్ అయ్యే అవకాశం ఉంది. ఒక రకమైన ట్రాన్స్‌ఫర్మేషన్ అయితే జరుగుతుంది మీ రిలేషన్‌షిప్‌లో. సో కేర్‌ఫుల్‌గా ఉండండి. ఒక పర్సన్ అయితే మెచ్యూర్డ్ మీ రిలేషన్‌షిప్‌లో, ఒక పర్సన్ అయితే ఇమ్మెచ్యూర్డ్. సో ఆ కాంబినేషన్ వల్లే కొన్ని ఇష్యూస్ అయితే వచ్చే అవకాశం ఉంది. అంటే కమ్యూనికేషన్ ఆన్ అండ్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంది నియర్ ఫ్యూచర్‌లో. అలాగే సేమ్ సైకిల్ మీ రిలేషన్‌షిప్‌లో రిపీట్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. సో దాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకే సైకిల్ అస్తమాట్లు మీ రిలేషన్‌షిప్‌లో వస్తూ ఉందంటే లైక్ ప్యాటర్న్ అనమాట. అంటే గొడవ పడడం, మాట్లాడకపోవడం, మళ్ళీ రీయూనియన్ అవ్వడం. అంటే ఒక రకమైన ప్యాటర్న్ అస్తమాట్లు అదే రిపీట్ అయితే మీరు ఆ ప్యాటర్న్ అయితే బ్రేక్ చేయాలి. ఖచ్చితంగా మీకేమైనా పాస్ట్ ఇష్యూస్ ఉంటే వాటి గురించి ఎత్తకుండా ఉండడం మంచిది. సో దానివల్ల కూడా ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మీరు గాని, మీ పర్సన్ గాని జెమినీ, లిబ్రా, అక్వేరియస్, ఎయిర్ సైన్ అయ్యుండొచ్చు. సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి చూద్దాం. King of Swords, the Moon, and Judgment. Under the deck, 10 of Swords and Queen of Swords. సో మీ ఇంట్యూషన్ ఫాలో అవ్వండి. మీ ఇన్నర్ వాయిస్‌ని ఫాలో అవ్వండి ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు. అండ్ 10 ఆఫ్ సోర్డ్స్. రైట్ నౌ మీరు ఏదైనా పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్‌లో ఉంటే మీరు డిప్రెస్ అవ్వద్దు. అదేమీ ఎండింగ్ ఏం కాదు. ఖచ్చితంగా మీకు ఒక న్యూ బిగినింగ్ ఉంటుంది. మీరు ఏదైతే ఇప్పుడు ఫీల్ అవుతున్నారో అక్కడి నుంచి మళ్ళీ ఒక పాజిటివ్ డేస్ అయినా ఖచ్చితంగా రీస్టార్ట్ అవుతాయి. సో మీరైతే ఈ ఎనర్జీలో అస్సలు ఉండొద్దు. సో దీని నుంచి బయటికి రండి, హీల్ అవ్వండి. అట్ ద సేమ్ టైం మీరు మీ లైఫ్‌లో ఏదైనా ఒక ఏరియాకి సంబంధించి డెసిషన్ తీసుకోవాలి అంటే ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోండి. ఇక్కడ ద మూన్ కార్డ్. సో మీరు కొంచెం కన్‌ఫ్యూజింగ్ ఎనర్జీలో ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే ఓవర్ థింకింగ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. సో క్లారిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ కింగ్ ఆఫ్ సోర్డ్స్ ఏంటంటే మీరు ఏది మాట్లాడినా హానెస్ట్‌గా మాట్లాడతారు. అలాగే ఏది చెప్పినా అందరు చెప్పింది వింటారు. బట్ వినండి. బట్ ఎవరు ఏం చెప్తున్నారు అన్నది నిజం చెప్తున్నారు, అబద్ధం చెప్తున్నారు అన్నదాన్ని ఫిల్టర్ చేసుకోండి. అలాగే మీ వరకు రీచ్ అవ్వడానికి కొన్ని బౌండరీస్ అయినా సెట్ చేసుకోండి. ఓకే. ఒకసారి ఇక్కడ మూన్ కార్డ్‌ని క్లారిఫై చేద్దాం. కింగ్ ఆఫ్ వాండ్స్. సో మీ ప్యాషన్ మీద ఫోకస్ చేయండి. మీకేమైనా క్రియేటివ్‌గా చేయాలి అనిపిస్తే ఇది రైట్ టైం. అండ్ హై ప్రీస్టెస్. సో మీరు ఏదైనా స్టార్ట్ చేసే ముందు అందరికీ రివీల్ చేయొద్దు. అయిపోయిన తర్వాత లేదా మధ్యలో ఉన్నప్పుడు రివీల్ చేయండి. ఓకే. సో ఫైనాన్షియల్ స్టెబిలిటీ అయితే కనిపిస్తుంది. మీరు ఎవరైతే వర్కింగో సో ఎవరైతే బిజినెస్ చేస్తూ ఉంటారో మీరు బాగా ఫోకస్ చేయండి. ఖచ్చితంగా మీకు మనీ గ్రోత్ అయితే ఉంది. స్టెబిలిటీ అయితే ఉంది మీ జాబ్ ఆర్ కెరియర్ ఆర్ బిజినెస్. సో ఇదండి మీ రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నెంబర్ ఉంటుంది. కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ 100% వర్క్ అవుతాయి. సో ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.